హాయ్ హలో వర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. యాక్చువల్గా వరుణ్ సందేశ్ అని ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఒక హ్యాపీ డేస్, ఒక కొత్త బంగారు లోకం, ఓ ఏమైంది ఈవేళ ఇలాంటి సినిమాలన్నింటితో ఆయనకంటూ లవర్ బాయ్గా ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు చాలా కాలం తర్వాత విరాజీ అనే ఒక మూవీతోటి అంటే ఎంతకాలం నేను లవర్ బాయ్గా గుర్తుండిపోయాను, ఇక నుంచి ఒక నటుడిగా గుర్తుంటానని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తున్నారనమాట. సో ఆయన లుక్ చూస్తేనే ఈ సినిమా మీద ఒక క్యూరియాసిటీ అనేది డెవలప్ అయింది. సో ప్రస్తుతానికి మనతో విరాజీ టీం ఉన్నారు. వాళ్ళతో అడిగి ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో వరుణ్ సందేశ్ గారు. హలో అండి. హలో. హాయ్ సార్. హలో అమ్మ. అంటే బేసిక్గా ఏ ఇంటర్వ్యూ అయినా చేయాలంటే కనుక కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కొన్నిసార్లు కొంచెం ఇది ఉంటుంది. బట్ ఇది చేయాలంటే కొంచెం భయపడాల్సి వస్తుంది ఎందుకండి? ఎందుకంటే మా వరుణ్ సందేశ్ గారైనా వరుణ్ సందేశ్ అయినా మేము చూస్తాం అనే డౌట్ వస్తుంది యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ముక్కు పుడక, ఆ కలర్స్, మీరు చూసేది ట్యాటూ. వరుణ్ సందేశ్ కాదు, మీరు యాండీని చూస్తున్నారు. యాండీనా? యాండీని చూస్తున్నారు. సో యాండీ అంటే ఒక వరుణ్ సందేశ్ యాండీగా మారిపోవడానికి ఇంత టైం తీసుకుని అంటే ఇలాంటి ఒక డిఫరెంట్ లుక్లో కనపడడానికి ఏంటి, దానికి మోటో ఏంటి, అసలు ఏంటి ఈ సినిమా ఇది? సో ఈ సినిమా మీరు నా లుక్ చూస్తున్న మొత్తం అంతా చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా అయితే ఉంటుంది. అక్కడ చూడక్కర్లేదు, ఇక్కడ చూస్తేనే యాజ్ ఈజీగా ఉంది. ఇంకా అదే లుక్ ఎక్కడ చూసినా. సో దీనికి మొత్తం మా డైరెక్టర్ గారు వచ్చి నాకు స్టోరీ చెప్పిన తర్వాత నాకు ఐ ఇమెన్స్లీ లవ్ ద స్క్రిప్ట్ అండ్ ద వే ఆయన ఇచ్చిన నేరేషన్. మొత్తం లిటరలీ ఆయన సినిమా మొత్తం నాకు ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసి సార్ మా క్యారెక్టర్ చెప్పారు ఇట్లా ఉంటుందని. నాకు ఫస్ట్ అసలు ఓకే చాలా కొత్తగా ఉంది. అంటే ఇది చెప్పారు ఒక సైడ్ ఇట్లా, ఒక సైడ్ ఇట్లా, అంటే నాకు ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఇంకా ఆ తర్వాత ఆయన నేరేషన్ ఇయ్యక ముందర వరుణ్ గారు ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను నుంచి నేరేషన్ ఇవ్వచ్చా అన్నారు. హ్యాపీగా అండి, మీరు ఎలా అయినా ఇవ్వండి నేరేషన్ అని చెప్పా. ఆ తర్వాత లిటరలీ మొత్తం సినిమా యాక్ట్ చేసి చూపించారు విత్ మళ్ళీ ఒక చిన్న అది ఏంటది, అది బ్లూటూత్ స్పీకర్, బీట్స్ సంథింగ్ వాట్ ఎవర్, బ్లూటూత్ స్పీకర్ ఒకటి తెచ్చుకుని పెట్టుకున్నారు. మధ్య మధ్యలో కొన్ని సీన్స్ కి రెఫరెన్స్ ఆర్ఆర్ కూడా పెట్టి ఆ సీన్ ఆ సౌండ్ వస్తుంటే ఆయన యాక్ట్ చేసి చెప్పడము, అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఆయన స్క్రిప్ట్ కూడా విత్ ఎంత డీటెయిలింగ్ అంటే ఏ షాట్, ఏ యాంగిల్లో, ఏ యాక్సెస్ ఎట్లా తీయాలో మొత్తం క్లారిటీతో, ఏ లెన్స్ వాడాలి అంత క్లారిటీతో ఉన్నారనమాట. సో అది నాకు బాగా నచ్చింది. అండ్ అంతకు మించి నా స్టోరీ చెప్పినప్పుడు నాకు లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. సో అది అయితే మీ లుక్ చూస్తుంటేనే వస్తున్నాయి. బట్ ఈ లుక్ కూడా అంత ఈజీగా ఏదో ఒక పక్కన డై వేసేసుకుని వచ్చింది కాదని చెప్పేసి ఏదో ఒక టాక్ అనిపిస్తుంది. ఏంటి అసలు ఈ లుక్? సో ఈ లుక్ అనుకున్నప్పుడు ఎలా చేద్దాం అనుకుంటే ఒక ఫోటోషూట్, ట్రయల్ ఫోటోషూట్లో ఒకటి ఫస్ట్ చేసాము. చేసిన తర్వాత దానికి టెంపరీ కలర్స్ వాడాము. సో టెంపరీ కలర్స్ వాడుతుంటే ఏమవుతుంటే కొంచెం చెమట వచ్చినా అవి మొత్తం ఇంకా కారుతూ ఉంటుంది. సో అబ్బా ఇది కష్టము, ఎందుకంటే నాకు మామూలు బయట చేస్తే స్వెట్ వస్తుంది. సో ఇంకా ఇది కష్టం, ఇది అవ్వట్లే అనుకుంటే ఇంకా పర్మనెంట్ వేద్దామని ఒక డిస్కషన్ వస్తే ఇంకా ఆయన ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇంకా నేను కూడా ఆలోచించి స్క్రిప్ట్ బాగుంది, స్టోరీ బాగుంది, అండ్ మోర్ ఓవర్ నాకు ఆయన మీద బిలీఫ్ వచ్చేసింది. అంటే ఆయన ప్రీ ప్రొడక్షన్లో పెట్టిన హార్డ్ వర్క్, ఆయన పెట్టిన ఎఫర్ట్, ఆయన టీం పెట్టిన ఎఫర్ట్, సో నాకు అది చాలా బాగా నచ్చింది. అంటే అందరూ సింక్లో ఉన్నారనిపించింది. సో నేను కూడా అప్పుడు డిసిషన్ తీసుకుని ఓకే చేద్దాము, కలర్ చేద్దాం అనుకున్నాను. అంటే ఇది పర్మనెంట్ ఇప్పుడు మీకు? ఇది పర్మనెంట్, ఇది పర్మనెంట్ హెయిర్ కలర్. సో దీన్ని అంటే పోదంటే ఇన్ ద సెన్స్ కట్ చేస్తే ఇంకా మళ్ళీ రూట్స్ నుంచి బ్లాక్ హెయిర్ రావాలి, లేదంటే ఇంకా బ్లాక్ వేయాలి దీన్ని. బట్ సో యా అంటే ఒక్క క్యారెక్టర్ గురించి ఇంత తీసుకుంటారంటే ప్లస్ మాకు అర్థం అవుతుంది ఏంటంటే కరెక్ట్గా చూస్తే లెఫ్ట్ సైడ్ అంతా కూడా, రైట్ సైడ్ అంతా కూడా ఒక బాయ్, లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఒక గర్ల్ అనేది మాకు కనిపిస్తుంది యాక్చువల్గా. అర్ధనారీశ్వర ఈ కైండ్ ఆఫ్ ఇదిలో అదేమన్నా ఉందా, లేకపోతే నా గ్యాస్ కంప్లీట్గా రాంగ్? అసలు అది ఆయన అడగాలి మీరు. సినిమా చూడాల్సింది కంప్లీట్గా రాంగ్. నేనైతే మాత్రం అంటే కంప్లీట్ రాంగ్ అని చెప్పను, సినిమా చూడాలి. ఎందుకు అలా మారాడి అని చెప్తే. అయితే వరుణ్ గారు, మనం టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే ఇప్పటివరకు మిమ్మల్ని ఒక లవర్ బాయ్గానే యాక్సెప్ట్ చేశారు. తర్వాత అంటే అంటే ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే దాని అర్థం ఓన్లీ వరుణ్ సందేశ్ రీజన్ అని కాదు, దాంట్లో చాలా ఉంటాయి. సినిమా తీసిన స్క్రిప్ట్ దగ్గర నుంచి అనుకున్నట్టుగా రాకపోవడం కానీ, రిలీజ్ అయిన టైం కానీ, ఆ టైంలో ఆడియన్స్ మూడ్ కానీ చాలా ఉంటాయి కదా. సో మరి ఈ పర్టికులర్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఇన్నాళ్ళు ఒక ట్రాక్లో అంటే వెళ్ళిన మీరు ఒక ట్రాక్ కంప్లీట్గా చేంజ్ అవుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే హిట్ అయితే కనుక ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోతుంది. అంటే ఆయన ఇందాక మాట్లాడితే కమల్ హాసన్ అనే ఒక పదం కూడా వాడారు యాక్చువల్గా. అంత కేర్ తీసుకుని దాదాపు ఒక 8 hours 9 hours స్ట్రగుల్ అయ్యారు ఫస్ట్ టైం హెయిర్ కలర్ వేసుకుంటాకని చెప్పి. హిట్ అయితే ఆ రేంజ్లో ఉంటుంది, ఫ్లాప్ అయినా కూడా దాన్ని అలాగే తీసుకోవాల్సి వస్తుంది. మరి దీన్ని అంటే మీ కెరీర్ చేంజింగ్ డెసిషన్ అనేది ఎలా తీసుకున్నారు? అంటే కెరియర్ చేంజింగ్ డిసిషన్ అంటే అండి, నేనేమనుకుంటా అంటే ఒక యాక్టర్గా
నేను ఒక మంచి కథను సెలెక్ట్ చేసుకోగలను నేను అంటే అనుకుంటాను కొన్నిసార్లు అది అవుతుంది. దట్స్ ఇన్ మై హ్యాండ్స్. నా కంట్రోల్లో ఉండేది నేను కథ సెలెక్ట్ చేసుకోవడం కానివ్వండి, క్యారెక్టరైజేషన్ నాకు నచ్చితే సెలెక్ట్ చేసుకోవడం, అవి నా కంట్రోల్లో ఉంటాయి. సో నేను ఒక పని చేసినప్పుడు నేను నా సైడ్ నుంచి 100% ఎఫర్ట్ పెట్టడానికి నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాలకి రిగార్డ్లెస్ ఆఫ్ ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐ ట్రై టు గివ్ మై 100% ఎఫర్ట్ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. ఓకే. సో నేను ఏ పని చేసినా 100% ఎఫర్ట్ ఇట్ చేయాలనుకుంటాను. సో నాకు ఈ కథ విన్న తర్వాత ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు సినిమా తర్వాత నేను ఇంకో సినిమా చేశాను, దానికి మళ్ళీ హెయిర్ కట్ చేసుకున్నంత చేసి మళ్ళీ ఇంకో సినిమా చేశాను. బట్ మళ్ళీ ప్రమోషన్స్ కోసం కేవలం నేను ఎందుకు ఈ చేశానంటే బికాజ్ ఒకటండి, ఈ రోజుల్లో థియేటర్కి జనాలు రావడం అనేది మనము ఒక మంచి సినిమా ఒక గుడ్ సినిమా చేస్తే ఇట్స్ నాట్ ఇనఫ్ అండి. యూ నీడ్ టు మేక్ సంథింగ్ మోర్ దెన్ గుడ్. అంటే అది తీసుకెళ్ళాలి జనాలు. సో ఐ థాట్ దట్ దిస్ విల్ బీ ఒక మంచి వే అవుతుంది తీసుకెళ్ళడానికి అని అనుకుని చేసినది ఒక ప్రయత్నం మాత్రమే అంతే. అంటే ఇప్పుడు ఆయన కొత్త డైరెక్టర్ ఆద్యంత హర్ష అనే వ్యక్తి కొత్త డైరెక్టర్, ఎవరికి పరిచయం లేదు. ఆయన ఏంటంటే ఒక యూరోప్లో ఆయన మొత్తం టోటల్గా ఆయన స్టైల్ వేరు, ఆయన ఇది వేరు, సినిమాకి ఏం సంబంధం లేని వ్యక్తి. ఇక్కడ అనుకోండి 10 మంది దగ్గర పని చేశారంటే మనం ఎంక్వైరీ చేసి చేసుకుంటాం. ఆయన్ని నమ్మి సినిమా చేశారు. మరి సినిమా చూసుకున్న తర్వాత ఏంటి మీ ఫీలింగ్? సో మీరు అన్నారు కదా కొత్తతనము, కొత్త డైరెక్టర్, ఆయన చెప్పాలంటే ఆయన కంప్లీట్ డిఫరెంట్ విజన్ కూడా. నేను ఇన్ని సినిమాలు చేశాను కదా, ఇందులో ఫిల్మ్ మేకింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అంటే మామూలు సెట్స్లో వెళ్తే అర్థమవుతుంది కదా ఎట్లా తీస్తున్నాము ఏంటో అనేది. సో ఈయన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కానివ్వండి, ఈయన స్టైల్ ఆఫ్ ఆయన షార్ట్స్ పెట్టే విధానం కానివ్వండి, నాకు చాలా కొత్తగా అనిపించాయి. నాకు ఆయన ఐడియాలజీ, ద వే హీ థింక్స్, అది నాకు చాలా బాగా నచ్చింది ఆయనలో. సో నేను ఇంకా ఒకసారి కథ అన్న తర్వాత ఆయన నాకు చెప్పిన తర్వాత ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, చేసేద్దాం, ఇంకా చేయాలి ఇది నేను. ఎందుకంటే ఇలాంటి ఒక కథ ఈ సినిమాలో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే అండర్ కరెంట్గా ఒక సోషల్ ఇష్యూ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. సో అది ఇప్పుడు రివీల్ చేద్దాం అనుకోవట్లేదు టీం అంతా. సో అది కూడా చాలా ఒక పవర్ఫుల్ ఇష్యూ. సో దాన్ని కూడా అది రేస్ చేసి దాన్ని కూడా చాలా అద్భుతంగా బ్లెండ్ చేశారు కథలో. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అంటే బేసిక్గా మనం సినిమా చూసేటప్పుడు కొన్ని సినిమాలు చూసి ఎగ్జైట్ అవుతుంటాం. మీరు స్క్రిప్ట్ అన్నట్టు కొన్నిసార్లు ఎగ్జైట్ అవుతుంటారు. మీరు ఆయన గురించి మాట్లాడుతుంటే ఎగ్జైట్ అవుతుంటే మాకు ఎగ్జైటింగ్ ఉంది, ఎప్పుడు చూద్దాం ఈ సినిమా, అంత ఎగ్జైటింగ్ పాయింట్ ఏంటుందా అనేది. ఎందుకంటే ఒక యాక్టర్ అంత ఎగ్జైట్ అయ్యి మాట్లాడడం చాలా తక్కువ చూస్తుంటాం అనమాట యాక్చువల్లీ. యా. అయితే ప్రమోదిని గారు, అంటే టాలీవుడ్కి ఒక కొత్త అమ్మ, మీరు కొన్ని సంవత్సరాలుగా బాగా కనబడుతున్నారు, మదర్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తున్నారు. ఈ విరాజీ అనేది ఏంటంటే టోటల్గా అసలు ఇది ఒక డిఫరెంట్ జోన్లో ఉంది. మీరు డాక్టర్ అని చెప్తున్నారు. సో మరి విచ్ కైండ్ ఆఫ్ డాక్టర్ అండ్ ఈ క్యారెక్టర్ మీకు చేయాలని ఎందుకు అనిపించింది? అంటే బేసిక్గా క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి మనకు కొన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ చెక్ పాయింట్స్లో ఏంటి మీకు టిక్స్ అనిపించినాయి యాక్చువల్గా? మీరే అన్నట్టు డాక్టర్ అన్నారు కదా, కొత్తగా ఉంది, అది కొత్తగా ఉంది. అండ్ వరుణ్ గారు చెప్పినట్టు హర్ష గారు వ్యూ పాయింట్ ఏముందో చాలా కొత్తగా ఉండింది. ఒక్కొక్క క్యారెక్టర్కు ఒక మంచి డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ కావాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి, సో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ చాలా బాగుంది. నాకు ఒక డిఫరెంట్ ప్రయత్నం ఇది. అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు చెప్పేటప్పుడే నాకు నచ్చింది, కథ నచ్చింది, చాలా డిఫరెంట్గా ఉంది అనిపించింది. సో అందుకే ఇంట్లో నేను గైనకాలజిస్ట్గా చేస్తున్నాను. సో బాగా మంచిగా ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టర్ త్రూ అవుట్ మూవీ. ఓకే. గైనకాలజిస్ట్ అంటే నా గెస్ కొంతవరకు కరెక్ట్ అని అనిపిస్తుంది నాకు. యాక్చువల్ చూద్దాం ఎంతవరకు నాకు ఆసక్తి ఉందో, సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. బాగుంది మీ గెస్సింగ్. అయితే యాక్చువల్గా ఆయన అంత మేక్ ఓవర్ అయ్యారు సినిమా గురించి. మరి మీరు అంటే ఇంతకుముందు డిఫరెంట్ నార్మల్గా ఒక పక్కింటే అమ్మ చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఉండేది కదా, మరి దీంట్లో ఆ క్యారెక్టర్ కోసం ఏమైనా చేశారా, లేదంటే ఓన్లీ యాక్టింగ్ పరంగానే కొత్తగా అనిపించిందా మీకు ఇది? ఒక డాక్టర్గా తను ఎలా బాడీ లాంగ్వేజ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అవన్నీ మన రైటర్ గారు ఒక డిజైన్ చేసినట్టు నాకు చెప్పారు, ఎంత కావాలి, ఎంతవరకు చేయాలి, ఏం చేయాలని. అది అలాగే ఆయన ఎలా చెప్తారో అలా ఫాలో అయిపోయాం. అదే ఇందాక చెప్పారు కదా వరుణ్ గారు, ఆయన యాక్ట్ చేసి చూపించేశారని చెప్పి, సో ఆయన మ్యాచ్ చేస్తానికి ట్రై చేస్తే సరిపోద్ది అనమాట. అంతే. ఎలా అంటే డైరెక్టర్కి తెలిసి ఉంటుంది, అది వాళ్ళ బేబీ కదా, సో వాళ్ళకి ఎలా కావాలి, ఏం కావాలి అనేది వాళ్ళకి బాగా, అది వాళ్ళ బేబీని, బట్ వాళ్ళ బేబీని గ్రో చేసి మీరు మళ్ళీ వాళ్ళ చేతిలో మనం కరెక్ట్గా ఇవ్వాలి, వాళ్ళు హ్యాపీ అవ్వాలి అంతే. అయితే హర్ష గారు, ఒక కొత్త డైరెక్టర్ అంటున్నాం ఇందాక నుంచి, వీళ్ళందరూ కొత్తదనం గురించి మాట్లాడుతున్నారు, కొత్త డైరెక్టర్ అనేదానికన్నా కూడా. సో అంటే బేసిక్గా మీరు యూరోప్లో ఫిల్మ్ కోర్స్ ఏదో చేశారు, సంథింగ్ అనుకున్నారు. ఫస్ట్ జనరల్గా అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఓ రోమ్ కమ్ చేయాలి కదా, ఎందుకు చేశారంటే ఇది కాన్సెప్ట్ అని చెప్తారు.
కానీ మీరు ఒక కొత్త సినిమా చేద్దాం అనుకున్నప్పుడు, ఒక కొత్త కాన్సెప్ట్ అనుకున్నప్పుడు వరుణ్ సందేశ్ గారికి ఎలాంటి ఇమేజ్ ఇప్పటివరకు లేనే లేదు. ప్లస్ టు బీ ఫ్రాంక్ మనం మాట్లాడుకుంటే ఆయన మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం అటు ఇటుగా ఉంది కదా. బట్ ఎందుకు మీరు వరుణ్ సందేశే కావాలి నాకు అనుకుని చెప్పి ఆయన మీద ఇంత ఇచ్చేసి, ప్లస్ ఆయన ఇంప్రెస్ అయిపోయి ఏకంగా కలర్లో 9 గంటలు 8 గంటలు కలర్స్ వేసుకోవడానికి కూడా ఆయన అంత టైం తీసుకుని ఎలా జరిగింది ఈ ప్రాసెస్? వై వరుణ్ సందేశ్? యాక్చువల్గా ద క్యారెక్టర్ నేమ్ ఇస్ శాండీ అండి. సో ఐ బిలీవ్ ఇన్ కాస్టింగ్ అండి. వన్స్ ద రైట్ కాస్టింగ్ ఇస్ డన్, ద మూవీ ఇస్ లైక్ మోస్ట్లీ సక్సెస్ఫుల్ అని నేను నమ్ముతాను. అండ్ ఈ యాండీ క్యారెక్టర్ లైక్ హీ స్పీక్స్ లైక్ హాఫ్ ఇంగ్లీష్ అండ్ హాఫ్ తెలుగు అనమాట. ఓకే, అతను ఇంగ్లీష్ మాట్లాడితే రియల్ ఇంగ్లీష్లో ఉండాలి. సో అండ్ ఆ క్యారెక్టరైజేషన్ కానీ, వాకింగ్ కానీ, వాట్ ద హెల్ మ్యాన్ అని మాట్లాడడం కానీ, స్టైలిష్నెస్, ఆ స్టైల్ కానీ, వరుణ్ సందేశ్ గారిలో మీరు పర్సనల్గా ట్రావెల్ చేసినప్పుడు మీకు ఆ కరిజ్మా అలా కనిపిస్తూ ఉంటుంది. అవసరం మా స్క్రీన్ మీద మామూలు జనరల్గా ఆయన ఇంగ్లీష్ మాట్లాడినా కూడా మాకు అర్థం అవుతుంది యాక్చువల్గా. ఈ క్యారెక్టర్కి ఆయన పర్ఫెక్ట్ కాస్టింగ్ అని ఒకసారి మూవీ చూసిన తర్వాత మీ ఇంకెవరిని ఊహించుకోలేరు. హీఈస్ లైక్ పర్ఫెక్ట్ ఫర్ ఇట్. మీరు రాసుకున్నప్పుడు ఎవరు అనుకున్నారు? ఈయన అనుకున్నారా, లేకపోతే ఆన్ ద ప్రాసెస్లో వరుణ్ సందేశ్ గారు, లేకపోతే వరుణ్ సందేశ్ గారి గురించి అనుకున్నారా కదా? రాసుకునేటప్పుడు 2 phases అనుకున్నాను అండి. దాంట్లో ఫస్ట్ వరుణ్ సందేశ్ గారు, ఆయన కాకపోతే ఇంకెవరు అనుకున్నాను. ఫస్టే వర్కౌట్ అయిపోయింది. బాగా చెప్పారు. స్క్రిప్ట్ ఎలా స్క్రిప్ట్ రాశారు అలాగే చెప్పారు యాక్చువల్గా. పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంది యాక్చువల్గా. అయితే యాక్చువల్గా వరుణ్ సందేశ్ గారు ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే చాలామంది దాన్ని వాడుకుని రకరకాలుగా కొంచెం పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చినట్టున్నారు. మీరు అక్కడి నుంచి వచ్చిన ఆ క్రేజ్ని వాడుకోవడంలో ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చా, లేకపోతే ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? అంటే ఒకటి చెప్తానండి, బిగ్ బాస్ అనేది డిఫరెంట్, సినిమా అనేది డిఫరెంట్ అండి. ఆ రెండు ఐ మీన్ నా పర్స్పెక్టివ్లో ఏంటంటే దోస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. అవి కంప్లీట్లీ డిఫరెంట్ ఆడియన్స్ అండ్ అంటే దానికి కంపేర్ చేయలేము. సో అక్కడ ఉన్నప్పుడు when I was in the house that was fine, అంత బాగుండింది, మంచిగా వచ్చింది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఒక థియేటర్కి జనాలు సినిమాకి రావాలంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం వదిలే కాంటెంట్, మన పోస్టర్లు, లేకపోతే మన టీజర్లు అండ్ మన ట్రైలర్లు, ఇవి వాళ్ళకి నచ్చి మనం చేసే ప్రమోషన్స్, సో ఇవన్నీ వాళ్ళకి నచ్చి వాళ్ళు కనెక్ట్ అయ్యి అరే ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, లేకపోతే కొత్తగా ఉన్నారా, ఇదేంట్రా, ఒక ఇంట్రెస్ట్ అనేది జనరేట్ చేస్తే జనాల లోపల థియేటర్కి వస్తారండి ఖచ్చితంగా. అండ్ థియేటర్కి వచ్చిన తర్వాత ఒకవేళ సినిమా నచ్చి బాగుందని చెప్తే డెఫినెట్గా మోర్ పీపుల్ విల్ వాచ్ ద ఫిల్మ్ అండ్ దట్స్ హౌ ఫిల్మ్స్ బికమ్ సక్సెస్ఫుల్. సో నేను అట్లా ఏం అనుకోనండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఐ బిలీవ్, నేను ఏం నమ్ముతానంటే అండి, మనం ఇందాక చెప్పినట్టు ఒక పని చేసినప్పుడు శ్రద్ధగా 100% ఎఫర్ట్ ఇచ్చి చేయడానికి నేను ప్రయత్నిస్తా. కొన్నిసార్లు మనం అది సక్సెస్ అవుతాం, కొన్నిసార్లు ఫెయిలియర్ అవుతాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం ఒకసారి కిందన పడితే మళ్ళీ లేచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తాం కదా. ఆ కిందనే పడి అలానే ఉన్నాం అనుకోండి, మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేము. సో నేను అది చాలా honestly I believe that. Yes. అయితే యాక్చువల్గా మీరు విత్కా గారి కాంబినేషన్ అనేది అది ఎప్పుడు చూసినా కూడా ఒక క్యూట్గా అనిపిస్తుంది, చాలా స్వీట్గా అనిపిస్తుంది. బట్ ఆ బిగ్ బాస్ తర్వాత కూడా నేను అన్నది ఎందుకు అడిగినంటే ఆ క్వశ్చన్, చాలామంది దాన్ని రకరకాలుగా క్యాష్ చేసుకున్నారు. అప్పుడు మేము అనుకున్నాం మళ్ళీ మీది విత్కా గారిది ఏమన్నా సినిమా వస్తేమోనని చెప్పి. బట్ ఆ తర్వాత మీరిద్దరు కలిసి పేరుగా కనిపించలేదు. మళ్ళీ ఏమైనా చూసే అవకాశం ఏమైనా ఉందా మాకు? డెఫినెట్గా అండి. అంటే చేస్తే అంటే ఇట్ షుడ్ బీ అంటే నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ ఒకటి ఉంటే డెఫినెట్గా అండి వీ విల్ అంటే ఇఫ్ ఐ ఫీల్ దట్ మీ అండ్ హర్, తనకు కూడా అలా అనిపిస్తే మన ఇద్దరం చేస్తే బాగుంటుంది అనుకుంటే ఖచ్చితంగా చేద్దామని. సో స్క్రిప్ట్ కోసం వెయిటింగ్. ఇది సక్సెస్ అవ్వగానే మీ డైరెక్టర్ గారిని అడగండి. ఇప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది ఇచ్చేవారు, మా ఇద్దరు కలిపి. ఇది సక్సెస్ అయ్యాక ఆయన నెక్స్ట్ ఇంకో పెద్ద ప్లానింగ్ లో ఉన్నారు. ఆయన ఆల్రెడీ రెడీగా ఉన్నారా? ఇది మీతోనేనా లేకపోతే అది ఆయన్నే అడగాల? తర్వాత స్క్రిప్ట్ ఫైనల్ అవుతుంది. ఆయన అంత ఓపెన్ ఆఫర్ ఇచ్చారండి, ఎవరన్నా స్క్రిప్ట్ వస్తే ఇద్దరు కలిపి చేస్తామని చెప్పి. డెఫినెట్గా అండి, లైక్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు. ఎస్. అయితే ఈ మేక్ ఓవర్ మాకు చూడంగానే ఇంత షాకింగ్ అనిపిస్తుంది కదా. ఇందాక అన్నారు భయపడుతున్నాం అని చెప్పి. మీరు ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నారు కాబట్టి మామూలుగా మాట్లాడుతున్నాం. మీ కళ్ళు ఎర చేసి ఆయన గట్టి కరిస్తే భయపడాల్సింది ఎదురు కూర్చున్న వాళ్ళు ఎవరైనా కూడా. అలా ఉంది. మరి ఫస్ట్ మీ మేక్ ఓవర్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇంట్లో పరిస్థితి అదే ఫస్ట్ కొంచెం షాకింగ్గానే, ఏంటంటే చెప్పాను ఇట్లా లుక్ చేస్తున్నాను, బట్ మరి ఇంత వైల్డ్గా ఉంటుంది, ఇంత క్రేజీగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇది ఈ హెయిర్తో పాటు ఇక్కడ ఒక టాటూ కూడా ఉంటుంది బేసిక్గా, చిన్న స్నేక్ టాటూ. సో దీనికి కూడా మోర్ దెన్ 35-40 minutes పట్టేది. ఎవ్రీడే వేసేవాళ్ళం అనమాట ఇది. సో ఎవ్రీడే టాటూ ఆర్టిస్ట్ వచ్చి ఆయన చేసేవాడు. సో ఇదంతా ఈ లుక్ చూడగానే కంప్లీట్ షాక్. అండ్ మోర్ ఓవర్ తను షాక్ అవ్వడం కన్నా నెక్స్ట్ డే
ఆ నైట్ పడుకుని పొద్దున్న లేచిన తర్వాత నేను అసలు అద్దంలో చూసుకుంటే నాకే అరే ఏంటిది అనుకున్నా నేను ఫస్ట్ ఒకసారి ఈ జుట్టేది ఓకే ఓకే మరి షూటింగ్ ఉంది అసలు అంటే నైట్ 11 వరకు అయింది, ఒక 9 hour ప్రాసెస్ తర్వాత వెళ్ళి ప్రశాంతంగా తినేసి పడుకుని ఇంకా పొద్దున్న లేచి చూసేసరికి ఫస్ట్ అద్దంలో చూడగానే ఏందనుకున్నా, తర్వాత ఒకసారి ఆలోచిస్తే అరే ఓకే యాండీ. సో అంటే ఇలాంటి సినిమాలకి ఏంటంటే మనం జస్ట్ ఓన్లీ మేకవర్ అయితేనే సరిపోదు. యాక్చువల్గా టు బీ ఇన్ ద స్కిన్ టోన్లో ఉండాలి, దాంతో ట్రావెల్ అవుతూ ఉంటేనే మనకు ఇది అనేది జనరేట్ అవుతుంది కదా. అంటే ఆయన ఒక 20% 30% ఎక్కించినా కూడా మిగతాది మీలో ఆ క్యారెక్టర్లో ఉంటేనే అవుతుంది అది. అంటే లొకేషన్లో కూడా కొంచెం ఆ టోన్ మెయింటైన్ చేస్తేనే. మరి సో ఎలా ఉండేది లొకేషన్లో, ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్? లొకేషన్లో ఎక్స్పీరియన్స్ చాలా బాగుండేదండి, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరూ ఏంటంటే వెరీ యంగ్ ఫిల్మ్ మేకర్స్, అందరూ వెరీ యంగ్, వెరీ ప్యాషనెట్, వెరీ డెడికేటెడ్, వెరీ హార్డ్ వర్కింగ్ టీమ్ అందరూ. ఒకళ్ళని చెప్పాను నేను, సినిమాలో ఎవరైతే పనిచేశారో ప్రతి వాళ్ళు ఏంటంటే నాట్ ఫర్ ద మనీ, డెఫినెట్గా మా ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు వాళ్ళకి, బట్ మోర్ దెన్ దాట్ దే వర్క్ ఫర్ ద ప్రాజెక్ట్. ఆ ఎఫర్ట్, ఇప్పుడు నేను పెట్టిన ఎఫర్ట్ కానివ్వండి, మా డైరెక్టర్ గారు పెట్టిన ఎఫర్ట్ కానివ్వండి, ఇవంతా ఏంటంటే ఎవ్రీవన్ సెట్స్లో అనేది ఎవ్రీవన్ ఒక ఎక్సైట్మెంట్ అనేది క్రియేట్ అయింది సెట్లో. సో అలా జరిగినప్పుడు యూజువల్గా ఏంటంటే అందరూ సింక్లో ఉంటారు, అండ్ దట్ గివ్స్ అ బెటర్ ఆపర్చునిటీ ఫర్ ద ప్రోడక్ట్ మంచిగా రావడానికి ఒక స్కోప్ ఉంటుంది. అలా ఉంటే నేను చాలా బిలీవ్ చేస్తాను, ఎందుకంటే ఎనర్జీ అండ్ వైబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నమ్ముతాను నేను. సో ఒక సెట్లో వెళ్ళాక ఆ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయితే ఐ ఫీల్ దట్ అది డెఫినెట్గా రేపు పొద్దున్న స్క్రీన్ మీద అది క్యారీ అవుతుంది అనుకుంటున్నాను. మా అయితే యాక్చువల్గా మీరు డాక్టర్ క్యారెక్టర్ అన్నారు కొత్తగా ఉంటుంది అన్నారు, బట్ మరి ఈయన చూసిన తర్వాత మాకు ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఒక అరుపరిచినా కానీ ఏమైనా కానీ ఎదుటి భయపడే పరిస్థితి ఉంది. మరి సెట్స్లో ఎలా ఉండేది మీకు, అంటే ఆయనతో పనిచేసినప్పుడు ఆ క్యారెక్టర్లో ఎస్పెషల్లీ? చాలా బాగా ఇన్వాల్వ్మెంట్గా చాలా బాగా చేసేవారండి, అందరూ అంతే. సో అదే వరుణ్ గారు అన్నట్టు ఆ పాజిటివ్ వైబ్ అనేది ఉండేది కదా. సో మనం ఎంత అంటే మొత్తం ఆల్మోస్ట్ నైట్ షూట్సే చేసినప్పుడు కూడా మనకి ఎక్కడ కూడా టైర్డ్ అనిపించలేదు. రేపు ఎప్పుడవుతుంది, నెక్స్ట్ ఎలా ఉంటుంది థ్రిల్లింగ్ సీన్స్ అంటే ఒక్కొక్క రోజుకు మనకి చాలా నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీని డైరెక్టర్ గారు బాగా ఆ స్క్రిప్ట్ వర్క్లో మనకి చేపించారనమాట. అందుకే ఎక్కడ కూడా మనకి అనిపించలేదు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్కు ఆ ఇంపార్టెన్స్, మరి వరుణ్ గారు పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. సో మేమందరూ అసలు నిజంగానే ఒక్కొక్కసారి ఈయన ఒక్కొక్క సీన్లో చేసేటప్పుడు మేము తెలియకుండానే మనకి న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసేది. భయం అనేది కాదు, ఏం పర్టికులర్గా ఆ సీక్వెన్స్ ఏముంటుందో దానికి ఆ రియాక్షన్ ఏమి ఇవ్వాలో నటించాలి అనేది కాకుండా ఒరిజినల్గా వచ్చేసేది. 100% ఇచ్చారా ఈ సినిమా కోసం వరుణ్ గారు. అయితే వరుణ్ గారు అంటే ఒకప్పుడు చూస్తే ఏంటంటే టాలీవుడ్లో ఒక కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చారు మీ యంగ్ హీరోస్ అందరూ కలిసి. ఒకళ్ళ సినిమా ఏదన్నా ఒక టీజర్ రిలీజ్ అయితే అందరూ రావడం, దాన్ని ప్రమోట్ చేయడం, లేదంటే మీరే ప్రొడ్యూస్ చేసుకోవడం, ఇదంతా కూడా ఒక యంగ్ బ్యాచ్ అంతా కూడా చూడడానికి కన్నుల పండుగగా ఉండేది. ఎందుకో ఈ కోవిడ్ తర్వాత ఆ బ్యాచ్ ఏదో కొంచెం డిస్ట్రాక్ట్ అయిందా, లేకపోతే ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? ఐ డోంట్ నో అబౌట్ బ్యాచ్ అనేది డిస్ట్రాక్ట్ అవ్వడం అని నాకు తెలియదు, కానీ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం డిస్ట్రాక్ట్ అయిందని నేను అనుకుంటాను. నాట్ జస్ట్ బ్యాచ్ మేము వీళ్ళు కాదు. బికాస్ ఇట్ బేసిక్లీ ఏంటంటే మొత్తం ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఆఫ్టర్ కోవిడ్. సో మెనీ పీపుల్, ఎంతో మందికి వాళ్ళ దగ్గరున్న చుట్టాలు, బంధువులు, దే లాస్ట్ దేర్ లైఫ్స్. ఇవన్నీ జరిగిన తర్వాత ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ అంటే ప్రయారిటీస్ అండ్ ఇవన్నీ చేంజ్ అయినాయి. అప్పుడు ఆ టైంలో మీరు చెప్పేది 10-12 ఏళ్ళ క్రితం, ఆల్మోస్ట్ 10 ఏళ్ల క్రితం మేబీ అనుకుందాం, టిల్ 10 years బ్యాక్. ఈ టైంలో అదే నేను ఏమన్నా అంటే 10 years అండ్ బిఫోర్, ఒక 5 years అనుకోండి అట్లీస్ట్. 5 years కాదండి, ఇంకా బిఫోర్ దోపిడి ఎప్పుడు అండి 2013-14 మేబీ. నేను అదే అంటున్నా కదా, ఒక 10 years 12 ఓకే పోనీ అనుకుందాం. సో మీరు అన్నట్టు 5 years అనుకుందాం. బట్ ఇంకో థింగ్ ఏమైందంటే, మోస్ట్ పీపుల్ అంటే ఆ టైంలో మా ఫ్రెండ్స్ బ్యాచ్ వీళ్ళందరూ అందరికి సగం మందికి పెళ్ళిళ్ళు కాలేదు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అప్పుడు కాలేదు, ఇప్పుడు అయిపోయినాయి. అదే అండి, అప్పుడు కాలేదు కాబట్టి. సో ఏంటంటే లైక్ ఐ సెడ్ ఇందాక, ఆఫ్టర్ కోవిడ్ ఎవ్రీథింగ్ చేంజ్ అండి. అంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది, సినిమాని చూసే విధానం అనేది కూడా చాలా మారిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది కొత్త బంగారు లోకంలో, క్యారెక్టర్ అంటాడు బాలు అనేది, రావు రమేష్ గారి క్యారెక్టర్తో నా క్యారెక్టర్ అంటాడు, సార్ కాలంతో పాటు మీరు మారండి సార్ అన్నట్టు. సో దట్స్ హౌ ఇట్ ఈస్ నౌ. బేసిక్లీ ద డైనామిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ హెస్ చేంజ్ అండ్ వీ హ్యావ్ టు అడాప్ట్ అండ్ అడ్జస్ట్ అకార్డింగ్లీ టు ద సిచ్యువేషన్స్. ఎస్. అయితే యాక్చువల్గా మీ లుక్ ఎంత బాగున్నా, లేకపోతే ట్రైలర్ ఎంత ఎగ్జైటింగ్ ఉన్నా కూడా ఇప్పుడు ఏంటంటే వరల్డ్ సినిమా అనేది మన ఇంట్లో ఉంటుంది, ఒక నెట్ఫ్లిక్స్లోనో లేకపోతే ఇంకొక సంథింగ్. అంటే
కంపారిజన్ అనేది కూడా చాలా ఎక్కువైపోయింది. దట్టు కొత్తదనం అనేది కంటెంట్లో కూడా లేకపోతే జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు కదా. చూడనండి. యా, మరి ఏంటంటే ఒక అదర్ దాన్ లుక్ వాట్ ఈస్ ద న్యూ ఎలిమెంట్ ఇన్ దిస్ అంటే ఏం చెప్తారు? సో అదర్ దెన్ ద లుక్, న్యూ ఎలిమెంట్ ఇందులో ఏంటంటే చెప్తున్నా కదా, ఈ లుక్ ఎంత క్రేజీగా ఉందో సినిమా కూడా అంతే క్రేజీగా ఉంటుంది. అండ్ ఇది చెప్పినా కదండి, ఇప్పుడు కొన్ని సినిమాలు ఏంటంటే యూ కెన్ వాచ్ ఇన్ ఓటీటీ, బట్ ఇలాంటి సినిమాలు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక హారర్ ఎలిమెంట్స్ ఉండేటువంటి సినిమాలు థియేటర్లో చూస్తే ఆ సౌండ్లో వింటే, అంటే మాది హారర్ సినిమా అని చెప్పాను ఎందుకంటే ఇప్పుడు హారర్ సినిమా అని చెప్పానంటే కొంతమంది డిసప్పాయింట్ అవుతారు, బికాస్ ఇట్స్ నాట్ అ హారర్ మూవీ, ఓకే, బట్ ఇట్స్ అ మూవీ దట్ హ్యాస్ హారర్ ఎలిమెంట్స్. Yes. సో ఖచ్చితంగా ఒక కొన్ని సందర్భాల్లో చిన్న జలక్కులు వస్తాయి. Yeah. అండ్ ఇలాంటివి అండ్ ఒక మంచి ఎమోషన్ అండ్ డ్రామా అండ్ మెసేజ్ కూడా ఉంటుంది. అండ్ సౌండ్ డిజైనింగ్ కానీ విజువల్స్ కానివ్వండి, మీరు కొంచెం సేపు సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏదైతే ఆ అసైలం అనేది ఉంటుందో, ఏదైతే ఈ క్యారెక్టర్స్ అక్కడికి వెళ్తారో మీరు ఆ వరల్డ్కి వెళ్ళిపోతారు ఫస్ట్. మీరు కూడా అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతారు. అంటే నేను స్క్రిప్ట్ విన్నప్పుడు అలానే ఫీల్ అయ్యాను, తర్వాత సినిమా చూసినప్పుడు కూడా ఒక వరల్డ్కి తీసుకెళ్ళిపోతారు, ఆ విరాజి అనే ప్రపంచానికి ఈయన తీసుకెళ్ళిపోతారు. సో అలాంటి ఒక చిన్న వరల్డ్ని అది స్క్రీన్ మీద చూస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఎస్, అంటే ఇది హారర్ కాదంటారు, దెన్ వాట్ ఈస్ ద జానర్ ఆఫ్ ద ఫిల్మ్? సో నేను అంటే ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ హారర్ ఎలిమెంట్స్ విత్ ఎమోషన్స్, సో అన్ని అండర్ కరెంట్గా ఉంటాయి. అండ్ నేను అదే అంటున్నా కదండి, సో ఇన్ని టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ హ్యాండిల్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్, బట్ ఆయన చాలా బ్యూటిఫుల్గా ఫస్ట్ సినిమా చాలా బ్యూటిఫుల్గా చేశారండి. అంటే మీకు బోర్ అనిపించదు సినిమా కూడా 100 minutes సినిమా. సో మీకు ఎక్కడ ల్యాగ్ ఉండదు, మీరు వెళ్ళి వన్స్ ఒక 5 minutes 10 minutes మీరు ఆ ప్రపంచంలో వెళ్తే ఎండ్ వరకు మీరు ఖచ్చితంగా ఉంటారు. అండ్ లాస్ట్ ఒక 25-30 minutes అయితే అసలు లవ్ యూ సార్. అదే నాకు మీ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే సినిమా చూడాలని ఎగ్జైట్మెంట్ వస్తుంది బేసిక్గా, ఎందుకంటే ఆ డైరెక్టర్ని అంతా పొగుడుతున్నారు. దట్టు అంటే మైత్రి వాళ్ళు రిలీజ్ చేయడం అనేది అది చాలా, అంటే అది కంటెంట్ బాగుంటే తప్ప వాళ్ళు తీసుకోరు కదా. సో హౌ యూ అప్రోచ్ మైత్రి అండ్ వై దే ఆర్ యాక్సెప్టెడ్ దిస్ మూవీ టు డిస్ట్రిబ్యూట్? లైక్ దే హ్యావ్ సీన్ ద ఫిల్మ్ అండి, దే హ్యావ్ సీన్ ద ఫిల్మ్ అండ్ దే హ్యావ్ లైక్డ్ ఇట్ ఇమెన్స్లీ, చాలా నచ్చిందని చెప్పారు. సో యా వి ఆర్ డూయింగ్ ఇట్ అండి. సో ఆ బ్రాండ్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళ మీకు ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, మారిందా కొంచెం ఏమన్నా? యా, చూసిన వాళ్ళందరూ ట్రైలర్ కానీ ఆ బ్రాండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, అది ఫస్ట్ విషెస్ హ్యాపీనెస్ అంత. సో దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విరాజి అయిపోయిన తర్వాత ఏదన్నా సో విషెస్ అయితే చాలా వరకు వచ్చాయి. సో అంటే మీరు చెప్తున్న విషయాలు వింటున్న తర్వాత ఇప్పుడు ఈ సినిమాని మైత్రి డిస్ట్రిబ్యూట్ చేస్తుందంటేనే దీంట్లో ఏదో సంథింగ్ ఉందనేది మాకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ట్రైలర్ కూడా అదే కన్వే చేసింది, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మూవీ, దిస్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ ఫిల్మ్ అని చెప్పి. ప్రమోదిని గారు కూడా ఎగ్జైట్ అవుతూ ఆవిడ కూడా చెప్తున్నారు, ఎక్స్ప్రెషన్స్ కూడా సెట్స్లో వచ్చేసాయి, డైరెక్టర్ గారు ఏం చెప్పకుండా ఎఫర్ట్లెస్గా అని చెప్పేసి. సో మరి ఇంత ఎఫర్ట్ పెట్టి చేసిన ఈ ఫిల్మ్ అయితే కనుక ఖచ్చితంగా మరి ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ద మచ్ నీడెడ్ వెయిట్ హిట్ అనేది కనుక ఈ సినిమాతో మీకు రావాలని కోరుకుంటున్నాము. అలాగే త్వరలోనే వితికా గారితో కలిసి ఇంకో సినిమా చేయాలని అది కూడా కోరుకుంటున్నాము, అది నెరవేరుద్దని ఆశిస్తున్నాము. మేబీ యా. సో ఫైనల్లీ విరాజీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు, ఇంకేమైనా చెప్పాలనుకుంటే కనుక? సో August 2 అండి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది విరాజీ. అండ్ ఇట్స్ ఒక కొత్త టీమ్, చాలా ఫ్రెష్గా, మీరు అన్నట్టు ట్రైలర్ టీజర్ చూస్తే ఇట్స్ నాట్ అ రెగ్యులర్ సినిమా, ఇది రెగ్యులర్ సినిమా కాదు, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఒక థియేటర్లో చూస్తే ఖచ్చితంగా యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద ఫిల్మ్. అండ్ ఎస్పెషలీ యాండీ అనే క్యారెక్టర్ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. హ్యాపీ డేస్లో మీరందరూ చందు అనే క్యారెక్టర్తో నాకు ఎంత ప్రేమని ఇచ్చారో, ఈ సినిమా తర్వాత కూడా ఖచ్చితంగా యాండీని మీరందరూ అంతే లవ్ చేస్తారనుకుంటున్నా. సో ప్లీజ్ August 2 థియేటర్స్లో ఈ సినిమా చూసి నాకు మా టీం అందరికీ మీరు సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు చందు, ఇక ఇప్పటి నుంచి యాండీ అనే పేరుగా మీకు అందరికీ జనాలు గుర్తింపు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.